మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటే ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ నేనైతే ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే 4 బ్రెడ్స్ తీసుకున్నాను. తీసుకున్నాక ఆనియన్స్ నుంచి గ్రీన్ చిల్లీస్ని మంచిగా కట్ చేసుకొని అందులోకి సాల్ట్, పెప్పర్ అండ్ టర్మరిక్ అండ్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక ఎగ్ సరిపోతుంది. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన డిష్ నేను ఒక్కదాన్నే తినాలి కాబట్టి ఒక ఎగ్ సరిపోతుంది. సో మనం ముందుగా కోసి పెట్టుకున్నవన్నీ కూడా మనం ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని పెనం పైన మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ ఎంత మంచిగా సౌండ్ వస్తుందో. ఇక్కడైతే మంచిగా ఇట్లా చేసుకున్నాక బ్రెడ్ వేసేసుకోవడమే. సో పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూ కూడా. మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆమ్లెట్ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ ఏమి లేదు, జస్ట్ ఆమ్లెట్ వేసుకున్నాక పైన బ్రెడ్ పెట్టేసుకోవడమే. దట్ ఈస్ ద బ్రెడ్ ఆమ్లెట్. కదా బ్రెడ్ ఆమ్లెట్ ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఈ రెసిపీ అయితే మా అక్క నాకు చెప్పింది. సో ఎంత బాగుంటుంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎంత యమ్మీగా ఉందో. ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో హాలిడేస్లో మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై గాయ్స్.